షాలోమ్ అలైకుం, షాలోమ్ అలైకుం, షాలోమ్ అలైకుం. నేటి ధ్యానాంశం ఫిషర్స్ ఆఫ్ మెన్, మనుషులు పట్టే జాలరుడు. ఈ వాక్య భాగం గమనించినప్పుడు మార్కు సువార్త మొదటి అధ్యాయము 17వ వచనం, ద గాస్పెల్ ఆఫ్ సెయింట్ మార్క్ చాప్టర్ 1:17. యేసు అన్నాడు, నా వెంబడి రండి, నేను మేము మనుషుల పట్టు జాలగా చేసిన వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. నా వెంబడి రండి, కమ్ అండ్ ఫాలో మీ. Jesus is extending an invitation to you and to me. Come and follow me. అనగా శిష్యత్వం గురించి వ్రాయబడింది ఇక్కడ. యేసుకు శిష్యులు కావాలి. He wants disciples. That's why he's extending an invitation. Come and follow me. నా వెంబడి రండి. యేసే పిలిపినప్పుడు మనం ఆయన వెంబడించాలి. ఎందుకు రమ్మని పిలుస్తున్నాడు? I will make you to become fishers of men. ఇది ఆఫర్ గ్రేట్ ఎ జాబ్, ఒక గొప్ప పనిని ఆయన అందిస్తున్నాడు. డిగ్నిఫైడ్ జాబ్, డిగ్నిఫైడ్ ప్రొఫెషన్. ఈ లోకంలో ప్రొఫెషన్స్ కంటే కూడా అతి శ్రేష్టమైన పనిలోనికి ఆహ్వానిస్తున్నాడు. ద గ్రేటెస్ట్ ప్రొఫెషన్ ద వరల్డ్ ఈస్ టు బికమ్ ఎ ఫిషర్స్ ఆఫ్ మెన్. మనుషులు పట్టే జాలరుగా కావడమే గొప్ప ఒక పని, అది గొప్ప ఉద్యోగం. అది ఆ గొప్ప ఉద్యోగంలోనికి యేసు ఆహ్వానిస్తున్నాడు. ఇంకా చేపలు పట్టే వారు అక్కడ ఉన్నారు. వారందరూ కూడా వెంటనే తమ వలలు విడిచి ఆయన వెంబడించారు. దే కుడ్ రెస్పాండ్ పాజిటివ్లీ and they followed Jesus. They entered a new profession, the profession of winning souls for Christ. మనుషులు పట్టే జాలరుడు చేపలు కాదు. చేపల కంటే శ్రేష్ఠుడు మానవుడు కాబట్టి నువ్వు చేపలు పడుతున్నావయ్యా, ఇంతకంటే గొప్ప వాటివి. మనుషుల ఆత్మలు పట్టేవాడుగా నీవు ఉంటావు. ఐ విల్ మేక్ టు బికమ్. నేను ఆరుగా తయారు చేస్తాను, ఆరుగా రూపొందిస్తాను. వెన్ యూ ఫాలో మీ, నా వెంబడిస్తే, ఈ శిష్యత్వాన్ని స్వీకరిస్తే నేను ఇచ్చే ఆఫర్ ఉండగా ద డిగ్నిఫైడ్ జాబ్, క్యాచింగ్ మెన్ ఫర్ క్రైస్ట్, ఫిషింగ్ మెన్ ఫర్ క్రైస్ట్. ఆ ప్రొఫెషన్లోకి రావాలని ప్రభు అందరినీ ఆహ్వానిస్తున్నాడు. ఆయన పిలుపు విందాం, ఆయన వెంబడిద్దాం. మనుషుల పట్ల జాలరుగా తయారు చేస్తా అన్నాడు. దేనికోసం వెంపరాడుతున్నాం, కానీ ప్రభు ఆహ్వానిస్తుండగా గాడ్ వాంట్స్ ఫిషర్మెన్ ఆఫ్ సోల్స్. ఆత్మలు పట్టేవాడుగా ఉండాలి. పేతురు రెస్పాండ్ అయ్యాడు, మిగతా రెస్పాండ్ అయ్యారు, ప్రభువును వెంబడించారు, అనేక ఆత్మలు సంపాదించారు. కాబట్టి మనము కూడా ఆయన పిలుపు విని శిష్యత్వంలో చేరి మనుషులు పట్టేవారు ఉండడానికి, అనేక ఆత్మలు సంపాదించేవారు ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు కృపా సాహిత్యం మెండుగా దయచేయనుగాక. ఒక మంచి పాట ఉన్నది. Down in the valley with my Savior I would go, where the flowers are blooming and the sweet waters flow. Everywhere He leads me I would follow on, walking in His footsteps till the crown be won. Follow, I would follow Jesus. Anywhere, everywhere I would follow on. Follow, I would follow Jesus. Everywhere He leads me I would follow on. ఆయన వెంబడిస్తే నీకు ఇచ్చే ఆఫర్ అంటే మనుషులు పట్టేవాడు ఉంటావు. ఇక్కడ నుంచి ఫ్రమ్ నౌ ఆన్ విల్ బికమ్ ఫిషర్స్ ఆఫ్ మెన్. వాట్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ, వాట్ ఎ గ్రేట్ జాబ్, వాట్ ఎ గ్రేట్ ప్రివిలేజ్. ఈ గొప్ప ధన్యత పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని కృపా సహాయత దయచేయును గాక. ప్రార్థన చేద్దాం. మహాగణ మహోన్నతుడు యేసయ్య మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా వెంబడి రండి, మనుషులు పట్టే జాలరుగా తయారు చేస్తారన్నారు తండ్రి. ఆడగా శిష్యులు తయారు చేశారు, అనేక ఆత్మలను సంపాదించారు తండ్రి. మీకు స్తోత్రాలు. మీరిచ్చే ఈ ప్రొఫెషన్లోకి డిగ్నిఫైడ్, ఆనరబుల్ ఈ ప్రొఫెషన్ ప్రతి వారు ప్రవేశించకపోతే ఇట్స్ ఓపెన్ టు ఆల్ అని చెప్పారు తండ్రి. మేము వింటున్నాం కానీ వెంబడించలేకపోతున్నాం. మేము వెంబడిస్తే ఇదిగో మీరు మాకు తండ్రి గొప్ప ఆధిక్యత మాకు ఇస్తారు, ధన్యత మాకు ఇస్తారు. కాబట్టి స్తోత్రాలు తెలుసు. ఇక నుంచి తండ్రి మనుషులు పడ్డ వారు మేము ఉంటాం ప్రభువా.
మీ ఆత్మసాధన మెండుగా దయచేయవలసిగా విజ్ఞాపన చేస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.